కష్టపడి చదివిన చదువులకు సరైన ఉపాధి లభించకపోవడంతో పలువురు వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడటంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొద్దిపాటి మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం చేజార్చుకుని నిరుత్సాహపడకుండా చిరు వ్యాపారాన్ని ప్రారంభించాడు కరీంనగర్కు చెందిన రామ్ కిషోర్. పీజీ, డిగ్రీ పట్టాలను పక్కన పెట్టి ఫుడ్ ట్రక్ నడిపిస్తున్నాడు. కరీంనగర్కు చెందిన సంగోజి రామ్ కిషోర్ డబుల్ పీజీ చేశాడు. 15 సంవత్సరాల పాటు వివిధ విద్యాసంస్థల్లో విద్యాబోధన చేశాడు. ఇటీవల జరిగిన గురుకుల ప్రవేశ పరీక్షతో పాటు డిఎస్సీలోనూ త్రుటిలో ఉద్యోగం చేజారింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశలు వదులుకుని సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు. ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉందని గమనించిన రామ్ కిషోర్ కరీంనగర్లో ఫుడ్ ట్రక్ వ్యాపారం ప్రారంభించాడు. కరీంనగర్లోని అనేక విద్యాసంస్థల్లో 15 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా, లెక్చరర్గా రామ్ కిషోర్ పనిచేశాడు. నెలకు 15,000 నుంచి 20,000 సంపాదించిన జీవితంలో ఏదో తెలియని వెలితి అనిపించేదని రామ్ కిషోర్ చెబుతున్నాడు. అందుకే తన కాళ్లపై తాను నిలబడి సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించానంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందో అంచనా వేసి నాణ్యమైన, రుచికరమైన ఫుడ్ ను ప్రజలు ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని గుర్తించాడు. హైదరాబాద్లో 3 నెలల పాటు శిక్షణ తీసుకుని కరీంనగర్లోని కలెక్టరేట్ రోడ్లో ఫుడ్ ట్రక్ ను ఏర్పాటు చేశాడు. ఇడ్లీ, బోండాలతో పాటు 25 రకాల దోసల ఆహార పదార్థాలను అందిస్తున్నాడు. బీఎడ్ చేశాను. ఆ తర్వాత కరీంనగర్లో పలు విద్యా సంస్థల్లో వర్క్ చేశాను. ఇలా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి లెక్చరర్ ఫీల్డ్లో వర్క్ చేశాను. 15 సంవత్సరాలుగా చేసినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. వాటితో పాటు గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి అనేక ఎగ్జామ్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను. రీసెంట్గా గురుకుల ఎగ్జామ్స్ కానీ, డిఎస్సిలో కానీ జస్ట్ 0.5, 0.1 మార్క్తో మిస్ అయింది జాబు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ తర్వాత ఏం చేయాలనే ఆలోచనతో మార్కెట్ మొత్తం చెక్ చేశాను. సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్న ఆలోచన వచ్చిన తర్వాత దాంట్లో ఫుడ్ బిజినెస్ బాగుంది మా ఫ్రెండ్స్ కూడా నాకు సజెస్ట్ చేశారు. ఇక్కడే కరీంనగర్లో సొంతంగా ఒక ఫుడ్ ట్రక్ పెట్టుకోవాలి, సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిల్చొని మనం ఇంకొక ఇద్దరికి ఉపాధి ఇద్దామనే ఆలోచనతో నేను స్టార్టప్ కంపెనీ పెట్టుకోవడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం వచ్చిన కస్టమర్లందరూ కూడా బాగుందంటున్నారు, మంచి పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వస్తున్నారు. ఇట్లా రావడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. హైదరాబాద్ తరహాలో వెరైటీ దోశలు అందించడం పట్ల కరీంనగర్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతతో కూడిన రుచికరమైన దోశలు దొరుకుతూ ఉండటంతో మళ్లీ వస్తున్నట్టు తెలిపారు. ఆర్కే దోశ షాప్లో నేను సెకండ్ టైం వచ్చిన దోశ ట్రై చేయడం. ఈసారి నేను చాక్లెట్ దోశ ట్రై చేసిన. లాస్ట్ టైం వచ్చినప్పుడేమో ఎగ్ దోశ ట్రై చేసిన, అది కూడా చాలా బాగుండే. ఇక్కడ చాక్లెట్ దోశ కరీంనగర్లో దొరకడం ఇదే ఫస్ట్ టైం. జనరల్గా అంటే మనకి హైదరాబాద్ ఇంకా వేరే స్టేట్స్లో ఉంటాయి, కానీ ఇక్కడ మన కరీంనగర్లో నేను తినడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా వచ్చి ట్రై చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కోసం చూస్తుంటే ఇక్కడ ఈ దోశ పాయింట్ కనిపించింది. వెరైటీగా ఎప్పుడు చూడలేదు అసలు. పాలక్ పన్నీర్ దోశ ఐటమ్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ చూడడం. టేస్ట్ చేస్తే చాలా బాగుంది. రేట్స్ కూడా చాలా అంటే రీజనబుల్గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని రామ్ కిషోర్ చెబుతున్నాడు.